హామీలు కానీ గ్యారంటీలు కానీ ఇవ్వలేని పరిస్థితులలో ఇవాళ సమాధానం చెప్పుకోలేని పరిస్థితులలో ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ నాయకులు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలను ఎండగడుతున్నటువంటి పరిస్థితులలో ప్రజల దృష్టి మరల్చడానికి హామీల గురించి గ్యారంటీల గురించి ప్రధాన వార్తా పత్రికలలో ప్రధాన టీవీ ఛానళ్లలో ఆ వార్తని కనుమరుగు చేయడానికి అదే పనిగా ఏదో ఒక వివాదాన్ని సృష్టించి ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈరోజు ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ గతంలో ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఇప్పుడు కాళేశ్వరం అంటున్నారు. ఇట్లా ఏదో ఒక వివాదాన్ని తీసుకొచ్చి కొంతమంది మంత్రులతోని బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుల మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలను చేయించి అదే పనిగా ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కాళేశ్వరం అనే ఒక ప్రపంచం ఈరోజు మన భారతదేశం గర్వించదగ్గ ఒక ప్రాజెక్టు, ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో మీడియా సంస్థలు కావచ్చు, డిస్కవరీ లాంటి ఛానల్ లాంటి ఒక ఛానల్ కూడా ఈరోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు గొప్పదనం గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులలో అంతర్జాతీయ వేదికల మీద కూడా కాళేశ్వరం అనేది వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి ఈరోజు ఎన్నో పత్రికలలో కావచ్చు, అంతర్జాతీయ మ్యాగజైన్లలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఈరోజు అందరూ కూడా పొగుడుతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి నాయకత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా కేవలం కాళేశ్వరం అనేది ద మెగా ప్రాజెక్ట్, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులో ఒక్క పిల్లర్కి ఒక చిన్న మరమ్మతులు చేయలేనటువంటి పరిస్థితులలో దాన్ని పూచిగా చూపించి ఈరోజు మొత్తం ప్రాజెక్టు మీదనే ఈరోజు బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి పాలనాధ్యక్షత మీద ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం ఉన్నది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లాంటి నాయకులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదనం గురించి ఎన్నో సందర్భాలలో జాతీయ వేదికల మీద మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు అందరికీ కూడా తెలుసు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దిగజారుడు రాజకీయాలని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా ఉన్నది. ఈరోజు కాలయాపన చేసే ప్రయత్నంలో భాగంగా ఇచ్చినటువంటి హామీలని గ్యారంటీలని ఈరోజు ప్రజల దృష్టి మరల్చేటువంటి అందులో భాగంగా ఈరోజు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం గురించి అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలే దీనికి సమాధానం చెప్తారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కేసీఆర్ గారితో సహా, మంత్రులతో సహా అందరూ కూడా, మాజీ మంత్రులతో సహా ఈరోజు అందరూ కూడా ఎటువంటి విచారణ కూడా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఎట్లాంటి సందర్భంలో కూడా ఈరోజు ప్రతి ఒక్క విషయాన్ని వివరించేటువంటి ప్రయత్నం అందరూ కూడా చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి నాయకత్వం మీద యావత్ తెలంగాణ ప్రజలకందరికీ కూడా నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా ప్రజలే, కేసీఆర్ గారి తరఫున ప్రజలే ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నది. జై తెలంగాణ.